2029 జగన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు చూస్తున్నారట. ఎందుకంటే 2029 మళ్ళీ అధికారం వస్తుందని జగన్ నిరీక్షణ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే ప్రారంభమైంది. ఈ 5 ఏళ్లు నిద్రపోయాం, ఇంకో 5 ఏళ్లు నిద్రపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని జగన్ తన పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పారు. ఈ 5 ఏళ్లు ఆయన జీవితంలో దక్కని అధికారం కోసం ఎదురుచూపు చూస్తూనే ఉంటారు. అది వేరే విషయం. దీంతో పాటు జగన్ ఎదురు చూస్తున్న అంశం మరొకటి ఉంది. అదే జూలై 8వ తేదీ ఎప్పుడొస్తుందా అని. జూలై 8 ఏమిటి? ఆ తేదీకున్న ప్రత్యేకత? ఆ రోజు జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం ఉందా? లేదా ఆ రోజున జగన్ని అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ రోజు ప్రత్యేకత ఏమిటనే ఆలోచన అందరిలో కలగడం సహజం. ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటంటే అది జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం ఇడుపులపాయలో ఉన్న ఆయన సమాధి దగ్గరకు వెళతారు. ఆయన నివాళులు అర్పిస్తారు. జగన్ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నది తన తండ్రికి నివాళులు అర్పించడానికి అనుకోవద్దని మనవి. జగన్ ఎదురు చూస్తున్నది ఆ రోజున తన చెల్లెలు షర్మిలతో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆకాంక్షతో. ఈసారి ఎన్నికలలో జగన్ ఓడిపోవడంలో షర్మిల కూడా తన వంతు పాత్రని పోషించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లగలిగారు. కడప స్థానం నుంచి తాను గెలవలేకపోయినప్పటికీ జగన్ ఓటమిలో ఆమె తన విజయాన్ని చూసుకున్నారు. ఆ రోజుల్లో జగన్ కోసం ఎంతో శ్రమించిన షర్మిలకి జగన్కి మధ్య విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణాల్లో ఆస్తి ఒకటి. 2 భారతి అనే విషయం బహిరంగ రహస్యమే. షర్మిలతో విభేదాలను పెంచి పెద్ద చేసుకోవడం వల్ల జగనే ఎక్కువ నష్టపోయారు. సొంత తల్లి చెల్లి జగన్ని వ్యతిరేకిస్తున్నారన్న పాయింట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇది కూడా జగన్ అధికారాన్ని కోల్పోవడానికి తన వంతు సహకారాన్ని అందించారు. షర్మిలతో విభేదాలు పెంచుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని అధికారం కోల్పోయిన తర్వాత గానీ జగన్ అర్థం చేసుకోలేకపోయారు. జగన్ వదిలిన బాణం పేరుతో జనంలోకి వెళ్లి పార్టీ ఉపయోగపడిన షర్మిల ఇప్పుడు జగన్కే బాణంలా గుచ్చుకుంది. దీంతో తన చెల్లెలి పవర్ ఏంటో తెలుసుకున్న జగన్ ఇప్పుడు ఆమెతో శత్రుత్వం లేకుండా చూసుకోవాలని భావించారు. తామిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పే బాధ్యతను తమ తల్లి విజయమ్మకి అప్పగించారు. అయితే జగన్తో సఖ్యంగా ఉండడానికి షర్మిలను చెప్పారు. నేను వైసీపీలోకి రావడం లేదు, జగనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసుకోమనని నిర్మోహమాటంగా చెప్పేశారు. దాంతో విజయమ్మ రాయబారం అసంపూర్ణంగా మిగిలిపోయింది.